సార్ ఇప్పుడు ఈనాడు మిగతా సంఘాలన్నీ అసలు ప్రత్యక్ష గుడారంను పట్టించుకోకుండా ఈ పద్ధతిని అసలు తెలియకుండానే చేస్తున్నారు కదా, వీళ్ళు ఎక్కడి నుంచి ఆ సిస్టమ్ డౌన్లోడ్ చేసుకున్నారు? అది రోమన్ క్యాథలిక్ క్రమము నుండి మార్టిన్ లూథర్ ఒక్క అడుగు ముందుకు వేసాడు, జాన్ వెస్లీ ఇంకో అడుగు ముందుకు, అట్లా ఒక మెల్లిమెల్లిగా సంస్కరణ జరిగింది. ఆ సంస్కరణ యొక్క ఫైనల్ ఫామే ఇప్పుడు ఓఫీరిజం. ఓకే, బాగుంది. అందుకే అందరినీ మనం ఒప్పుకుంటాం కదా, ఎవరిని తృణీకరించాం కదా. మనకు మార్టిన్ లూథర్ గురువే, జాన్ వెస్లీ గురువే, విలియం కేరీ గురువే, ఇంకా మహానుభావులు దేవుడు వాడుకో పౌలు మొదలుకొని అందరూ గురువులే. అందరి దగ్గర మనం ఎంతో నేర్చుకున్నాం. దేవదాసయ్య గారు గురువే, పిఎం శామ్యుల్ గారు, మనకి బ్రదరన్ సంఘాలు అందరూ మనకు గురువులే అని ఎందుకు చెప్తున్నాం? ఇవన్నీ సంస్కరణలో ఒక్కొక్క అడుగు ముందుకు వేయడము. ఒక్కొక్క భక్తున్నారు, ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క చిన్న విషయం సంస్కరించబడింది. అవన్నీ నేర్చుకుంటూ మనకు అంతిమంగా ఉన్నటువంటి సర్వోన్నత అధికారం, సర్వాధికారం గల దేవుడు మనకి ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే బైబిలే సర్వోన్నతమైన అధికారము, సుప్రీంకోర్టు మనకి సిద్ధాంత విషయాల్లో. మనకు అవగాహన ఉంది కనుక మనకు ఏమి ఇబ్బంది ఉండదు. అందరి దగ్గర మనం నేర్చుకున్నాం. ఇప్పుడు అందరూ మన దగ్గర కూడా నేర్చుకోవాలి, తప్పదు. అది పాయింట్. అందరి దగ్గర మనం నేర్చుకున్నాము, మన దగ్గర కూడా అందరూ నేర్చుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్. పెంతెకోస్తు వాళ్ళు కొంత నేర్చుకోవాలి, బ్రదర్ అన్న వాళ్ళు కొంత నేర్చుకోవాలి, బ్యాప్టిస్ట్ వాళ్ళు అందరూ నేర్చుకోవాలి. తప్పదు. ఇంకా ఎందుకు నేర్చుకోరు? ఎవరికి మేమే సాంపూడలం అయిపోయా, మేమే పర్ఫెక్ట్ చర్చ్, ఎత్తబడే సంఘం అనుకుంటున్నారు. ప్రభు న్యాయపీఠం ముందుకు వచ్చినప్పుడు అప్పుడు నెత్తినోరు కొట్టుకుంటారు. భూమి మీద ఒక ప్రవక్త ఉన్నాడు, అసలు అంతిమమైన సర్వోన్నత సత్యం ఏదని చెబుతున్నాడు వాక్యాధారాలతో. మీరు ద్వేషం నింపుకొని వినలేదు, నేర్చుకోలేదు, దేవుడు అడుగుతాడు తప్పకుండా. ఓకే.